శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ గాన కోకిల, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు బెల్లి లలితక్క జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం బరిగీసి కొట్లాడిన వీరవనిత బెల్లి లలితక్క అని, ఆమె ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీళ్ల కోసం, ఫ్లోరైడ్ సమస్య, వ్యభిచార నిర్మూలన కోసం, సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించి తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప మహాప్రజానాయకురాలని అన్నారు. తన పాటల ద్వారా తెలంగాణ ప్రజలలో వస్తున్న చైతన్యాన్ని తట్టుకోలేక కొన్ని దుష్ట శక్తులు 17 ముక్కలు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమరవీరుల పేరుపైన భవనం నిర్మించి బెల్లి లలితక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఆమె స్మారకార్థం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పాఠ్య పుస్తకాలలో లలితక్క జీవిత చరిత్రను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లి చంద్రశేఖర్ యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, ర్యాకాల రమేష్ యాదవ్, పార్వతి దశరథ యాదవ్, రంజిత్ యాదవ్, మధుకర్ యాదవ్, పుట్ట శివ యాదవ్, భాగ్యరాజ్ యాదవ్, బాత్క అశోక్ యాదవ్, బడుగు ఉదయ్, ఔషెట్టి వంశీ యాదవ్, శ్రీకృష్ణ యాదవ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.